హాయ్ అండి, అందరికీ నమస్కారం. అలనాటి దర్శకుడు కె విశ్వనాథ్ గారి గురించి మాట్లాడుకుందామండి. ఆయన పేరు కాశీనాథుని విశ్వనాథ్ గారు. అందరూ కె విశ్వనాథ్ అని అనుకుంటాం కదండి. ఆయన పుట్టిన తేదీ 1930 ఫిబ్రవరి 19, గుంటూరు జిల్లా రేపల దగ్గర పెదపులివారిలో జన్మించారు. తల్లి పేరు సరస్వతమ్మ, తండ్రి పేరు కాశీనాథుని సుబ్రహ్మణ్యం. కె విశ్వనాథ్ గారి భార్య పేరు జయలక్ష్మి. వీరికి 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. వీరి కుటుంబం విజయవాడలో నివసించేవారు. విజయవాడలో చదువుకున్నారు కె విశ్వనాథ్ గారు. తర్వాత గుంటూరు ఏసీ కాలేజీలో బీఎస్సీ చదువుకున్నారు. చదువు అయిపోయాక మద్రాసులో వాహిని స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్గా చిత్రసీమలోకి అడుగుపెట్టారు. వీరి తండ్రి గారు కూడా వాహిని స్టూడియోలో పనిచేశారు. 1951 పాతాళ భైరవి చిత్రానికి ఏ కృష్ణన్ దగ్గర దర్శకత్వం సహాయ దర్శకుడిగా పనిచేశారు. తర్వాత ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశారు కె విశ్వనాథ్. ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాలు తోడికోడళ్ళు, 2 మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి. ఆ సినిమాలు తీసేటప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నారంట, మీరు దర్శకత్వం వహించండి, నేను ఆ సినిమాలో నటిస్తానని. అప్పుడు ఆయన సొంతంగా కె విశ్వనాథ్ గారు ఆత్మగౌరవం చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నాగేశ్వరరావు గారు, కాంచన నటించారు. ఈ ఆత్మగౌరవం చిత్రానికి అవార్డు కూడా అందుకున్నారు విశ్వనాథ్ గారు. ఇక ఆయన 60 చిత్రాలకి, అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోకుండా 60 చిత్రాలకి దర్శకత్వం వహించారు కె విశ్వనాథ్ గారు. ఆయన దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాలు చెప్పుకుందాం. ఆత్మగౌరవం, సిరిసిరిమువ్వ, సీతామహాలక్ష్మి, శంకరాభరణం, ఆపద్బాంధవుడు, స్వాతిముత్యం, శుభలేఖ, సిరివెన్నెల, కాలం మారింది, స్వయంకృషి, శుభప్రదం, శారద, జీవనజ్యోతి, చెల్లెల కాపురం, సాగర సంగమం, స్వర్ణకమలం, శృతిలయలు. ఇలా నేను కొన్ని సినిమాలు చెప్పానండి. అలాగే ఆయనకు వచ్చిన అవార్డులు చెప్పుకుందాం. 1965 ఆత్మగౌరవం చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. 1980 జాతీయ ఉత్తమ కుటుంబ కథా చిత్రం శంకరాభరణం. 1982 నర్గీస్ దత్ జాతీయ సమైక్యత ఉత్తమ చిత్రంగా సప్తపది. 1984 జాతీయ ఉత్తమ చలనచిత్రం సాగర సంగమం. 1986 జాతీయ ఉత్తమ చలనచిత్రం స్వాతిముత్యం. 1988 జాతీయ ఉత్తమ చలనచిత్రం శృతిలయలు. 2004 జాతీయ ఉత్తమ చలనచిత్రం స్వరాభిషేకం. 1992 రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. అదే సంవత్సరం 1992 పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు కె విశ్వనాథ్ గారు. 2016 దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం. 2017 జీవిత సాఫల్య పురస్కారం రోటరీ క్లబ్ నుండి. 2018 విభా ఎంటర్టైన్మెంట్స్ జీవిత సాఫల్య పురస్కారం. 2021 సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. 2022 జీవిత సాఫల్య పురస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి. తప్పులు చదివి ఉంటే మన్నించండి. అయితే విశ్వనాథ్ గారిని సౌండ్ రికార్డిస్టు, అలాగే దర్శకుడు, రచయిత, నటుడు, కళా తపస్వి అని పిలుచుకునేవారండి. ఆయన నటించిన కొన్ని చిత్రాల పేర్లు కూడా చెప్పుకుందాము. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, లాహిరి లాహిరి లాహిరిలో, సంతోషం, శుభ సంకల్పం, నరసింహనాయుడు, ఠాగూరు, అతడు, నీ స్నేహం, శ్లోకం, ఇలా ఎన్నో చిత్రాల్లో నటించారండి దర్శకుడు కె విశ్వనాథ్ గారి గురించి. తప్పులు మాట్లాడి ఉంటే మన్నించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.